ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన అంశం ఏమిటంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కనిపించడం లేదు. ఆయన అరెస్ట్ అయ్యారన్న వార్తలతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కిపడింది. కొన్ని మీడియా ఛానల్స్లో వల్లభనేని వంశీ అరెస్ట్ అంటూ వార్తలు కూడా వచ్చేశాయి. తర్వాత పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఇంకా వంశీని అరెస్ట్ చేయలేదని తెలిపారు. మరిప్పుడు ఆయన ఎక్కడున్నారు? $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. తెలుగు సినిమా మార్కు సందేహాలు సర్వత్రా వ్యాపిస్తున్న నేపథ్యంలో D5 న్యూస్ ప్రత్యేక కథనం. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఆది నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. వీరికి జూనియర్ ఎన్టీఆర్ బాగా దగ్గరగా ఉండేవారు. వీరిద్దరూ ఆయనతో సినిమాలు కూడా తీశారు. ఆ రోజుల్లో అంటే 2009లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆ సమయంలో ఈ నేతలిద్దరికీ పార్టీలో ప్రయారిటీలు పెరిగాయి. వల్లభనేని వంశీకి సీటు ఎన్టీఆర్ పట్టుపట్టి ఇప్పించారు. పార్టీలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులకు దారితీసింది. తర్వాత కాలక్రమంలోని జూనియర్ పార్టీలకు దూరమయ్యారు. కానీ వీరిద్దరూ మాత్రం తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచారు. కానీ ఏం జరిగిందో తెలీదు. కొడాలి నాని పార్టీ మారి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కానీ వంశీ మాత్రం సొంత పార్టీలోనే ఉండిపోయారు. ఇంతవరకు కథ బాగానే నడిచింది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. గుడివాడ నుంచి 4వసారి గెలిచిన కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రి అయ్యారు. ఆయన 2 సార్లు తెలుగుదేశం నుంచి పోటీ చేశారు. మిగిలిన 2 సార్లు వైఎస్ఆర్సీపీ నుంచే పోటీ చేసి గెలిచారు. అయితే గన్నవరం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ మాత్రం పార్టీలో ఒంటరిగా ఉండిపోయారు. ఆయన స్వతహాగా వెటర్నరీ డాక్టర్ చదువుకున్నవారు, విద్యావంతులు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని MVSCలో గోల్డ్ మెడల్ సాధించారు. కాకపోతే రాజకీయాలపై ఆసక్తితో ఇందులోకి దిగిన తర్వాత ఆ పేరు మసకబారిపోయింది. ఎందుకో ఆయన తెలుగుదేశం పార్టీలో ఎమడలేకపోయాడు. జూనియర్ ఎన్టీఆర్కి దగ్గరగా ఉండటం వల్లనే పార్టీ దూరం పెట్టిందనే ప్రచారం ఉంది. ఆ గొడవలు బాగానే జరిగాయి. దానిపై జూనియర్ కూడా వివరణిచ్చాడు. అంతర్గత రహస్యం ఏంటంటే జూనియర్ని అభిమానించే వాళ్ళు పార్టీలో ఉంటే లోకేష్కి ఇబ్బందులు వస్తాయనే విమర్శలు వచ్చాయి. వంశీ లాంటి వాళ్ళు మరికొందరు పార్టీలో ఉంటే పరిస్థితి ఏమిటి అనే భావనతో తనని పక్కన పెట్టారనే విమర్శలు బహిరంగంగానే వినిపించాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేక తన ఆత్మీయ స్నేహితుడు కొడాలి నాని అప్పటికే వైఎస్ఆర్సీపీలో స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. తన ప్రోద్బలంతో ఒకసారి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. ఇది తెలుగుదేశం నేతలకు మంట పుట్టించింది. ఇవి చినికి గాలివానగా మారి వ్యక్తిగత దుమారం రేపింది. అప్పటి నుంచి చంద్రబాబుపై వంశీ మాటలు దాడి ప్రారంభించాడు. ఇక రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ వల్లభనేని వంశీ ఆ పరిధి దాటేశాడు. చంద్రబాబు కుటుంబ సభ్యులపై చాలా దారుణంగా మాటల దాడి మొదలుపెట్టాడు. చంద్రబాబు సతీమణిని అనగూడని మాటలు అన్నాడు. ఈ మాటతో చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కంటనీరు పెట్టుకున్నారు. అదే సమయంలో లోకేష్ బాబు శపథం చేశారు. ప్రతి సభలోనూ బహిరంగంగా చెబుతూనే వచ్చారు, నా దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది, అందులో అందరి పేర్లు ఉన్నాయి, మా తల్లిని అవమానించిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఘాటు వార్నింగ్లు ఇచ్చారు. ఇదంతా అందరికీ తెలిసిన సంగతే. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే లోకేష్ చెప్పిన మాటలు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. 2024 వచ్చింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాల రోజున వల్లభనేని వంశీని తెలుగుదేశం కార్యకర్తలు పరిగెత్తించారు. పోలీసుల సాయంతో ఎలాగో బయటపడ్డాడు. నాటి నుంచి నేటి వరకు మళ్ళీ ఆయన బయటకు రాలేదు. ఎక్కడున్నారో తెలియదు. వల్లభనేని వంశీ అమెరికా వెళ్లిపోయాడని వార్తలు రావడంతో అందరూ అదే అనుకున్నారు. కానీ సడన్ గా ఆయన్ని అరెస్ట్ చేశారనే వార్తలు రావటం సంచలనాత్మకమైంది. ఇప్పుడు ఇది ఎటు నుంచి ఎటు వెళుతుందో ఎవరికీ తెలియడం లేదు. సామాజిక మాధ్యమాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంపీ రఘురామకృష్ణంరాజుకి పట్టిన గతే పడుతుందని ఏకిపారేస్తున్నారు. నిజంగా వల్లభనేని వంశీ అమెరికాలో ఉంటే ఆయన్ని రప్పించుకునేందుకు ఈ తరహా డ్రామా క్రియేట్ చేశారా? ఇందులో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పోలీసులు మేము అరెస్ట్ చేయడం లేదని చెబుతున్నారు. కానీ మీడియా అత్యుత్సాహం చూస్తుంటే కలుగులోని దాగినటువంటి వంశీని బయటికి లాగేందుకు పొగబెడుతున్నారా అని సీనియర్ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. చిన్న సమస్యను పెద్దగా చేయటం లేదంటే పెద్ద సమస్యను దారి మళ్లించడం లాంటిది మీడియా హౌస్ల నుంచి జరుగుతుంటాయనేది బహిరంగ రహస్యం.
ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో ఇదే జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై వైసీపీ నేతలు స్పందించడం లేదు, అలాగే మానవ హక్కుల సంఘం నేతలు మాట్లాడడం లేదు. ఇప్పుడు ఏపీలో వల్లభనేని వంశీ అంశం హార్ట్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. ఈ సెగ ఎంతవరకు సాగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఏపీ పోలీసుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది అంటున్నారు. ఎందుకంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా మారింది. పట్టుకుంటే పార్టీలు చెప్పినట్లు చేయాలి, కాదంటే సస్పెండ్ అయిపోతారు. జగన్ హయాంలో రఘురామకృష్ణంరాజు విషయంలో రిపోర్టులు ఇచ్చిన వారు సస్పెండ్ అయినట్లు వార్తలు వచ్చాయి. అధికారం మారగానే బలి పశువులుగా మారేది బ్యూరోక్రాట్లే. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందోనని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.